ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్యభూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలకు 33% రిజర్వేషన్ పై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ మహిళా నేతలు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ లోకేష్ కార్యక్రమం. స్వర్ణకారుల సంక్షస్త్రమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. ఎంపీ తంగళ్ల ఉదయ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రభుత్వ శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. పొగాకు రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జీఆర్టీ వాకథాన్లో నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ సూచన. మహిళలు రాజకీయ సాధికారతకు దిశానిర్దేశం చేసేలా తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మహిళకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో మహిళల ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ లోకేష్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుష్మిత, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు, పార్టీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముందుగా పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళలకు ప్రత్యేక గౌరవం, ప్రాధాన్యం కలిసొస్తుందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మహిళల అభ్యున్నతికి పలు సంస్కరణలు తీసుకువచ్చారని, అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచి నాయకత్వ అవకాశాలను విస్తరించే నిర్ణయం ఇదని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుష్మిత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్పై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ముందుగా అమలు దిశగా నిర్ణయం తీసుకోవడం పార్టీ మహిళా సాధికారత పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ యువ నాయకత్వానికి ఇది గొప్ప ఉదాహరణని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలే ముందుండి నిర్వహణ బాధ్యతలు చేపట్టడం విశేషం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తదితరులు వెనుక వరుసలో కూర్చుని మహిళల ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, నాయకులు నిమ్మకాయల రంగనాగ్, రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, పెంకె శ్రీనివాస్ బాబా, మహిళా నాయకురాళ్లు ఏటుకూరి నాగమణి, సీతామహాలక్ష్మి, రామలక్ష్మి, పలివెల లక్ష్మి శ్రీనివాస్, కామెడి లలిత, చిక్కల రాజలక్ష్మి సత్యవతి, సామలకోట మండల ఏఎంసీ చైర్మన్ అండుగుల మణికుమారి, యాదిరెడ్డి విజయలక్ష్మి, పెద్దాపురం మండల ఏఎంసీ చైర్మన్ నూనె మంగలక్ష్మి, బచ్చల గంగా తదితరులు పాల్గొన్నారు. మనం ఎన్నో చూసాం, పథకాల రూపంలో చూస్తున్నాం విమెన్కి లిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి, కానీ అది ఒక మినిమం ఫైనాన్షియల్ స్టేటస్ వరకే వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సమాజంలో ఒరిజినల్ లిఫ్ట్ ఎప్పుడంటే ఆమెను ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టినప్పుడే అది రియల్ లిఫ్ట్ అవుతుంది, జీవితంలో వచ్చింది. ఇది
కూడా ఇలాగా బిల్తో సంబంధం లేకుండా మనకి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మా కోరిక ఏంటంటే మహిళలందరూ ముందుకు రావాలి, ఎవరు కూడా భయపడకూడదు. ఎందుకంటే మహిళలు మనం ఎన్నో రకాలుగా అంటాం, మల్టీ టాస్కర్ అంటాం. ఎస్, షీ కెన్ మేనేజ్ ద ఫ్యామిలీ, షీ కెన్ మేనేజ్ ద సొసైటీ, షీ కెన్ మేనేజ్ మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆల్సో. అంటే ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ దాని వెనకాతల ఒక మహిళ ఉన్నదన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇన్ని చేయగలిగే మహిళ రాజకీయం ఎందుకు చేయలేదు, తను ఎందుకు అక్కడ ఉన్నతమైన స్థాయిలో ఉండలేదు, తనకి మనం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, ఎస్ సమయం వచ్చింది, మనం పథకాల రూపంలో కాదు, నిజమైన డెవలప్మెంట్, నిజమైన వాల్యూ, నిజమైన సమానత్వం మహిళలకు ఇద్దామని చెప్పి ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ మనకి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం దగ్గర నుంచి, స్త్రీ శక్తి ద్వారా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, అలాగే తల్లికి వందనం ద్వారా తల్లులకు చేయూతనివ్వడం, ఇటువంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అదేవిధంగా మహిళల భద్రత కోసం ప్రాధాన్యతనిచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్ని, మన దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడాయి, కానీ అది చేతల్లో చూపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఇటువంటి ఈ 33% రిజర్వేషన్ ని కల్పించి మహిళలు కేవలం ఓటర్లుగానే కాదు, నాయకులుగా, సామాజిక దీంట్లో మార్గదర్శులుగా, అదే నిర్ణయాధికారులుగా తయారు చేసే ఈ రిజర్వేషన్ చాలా హర్షించదగ్గ విషయం. స్వర్ణకాల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యగళ మందిరంలో కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవులు పాల్గొని సంఘం నూతన అధ్యక్షుడిగా గొల్తి నగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లంకా శ్రీనివాసాచార్యులు, కోశాధికారిగా గోపాలపురపు గణేష్, ఉపాధ్యక్షుడు గోల్తి వీరబాబు, సహాయ కార్యదర్శిగా కట్టోజు భద్రాచారి తదితర కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దానిలో భాగంగానే కాకినాడ నగరంలో స్వర్ణకార సంఘం వినతి మేరకు కమ్యూనిటీ హాల్ మరియు ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా స్వర్ణకారులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తామరపల్లి దుర్గాప్రసాద్, పరద సత్యబాబు, నక్క చిట్టిబాబు, దార్ల పాపయ్యాచార్యులు, తాళబత్తుల అప్పలాచార్యులు, డాక్టర్ తణుకు జయచంద్ర ప్రసాద్, నల్లమాటి నాగబాబు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘ నాయకులు, అధిక సంఖ్యలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీలో మన వంతు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న మోడర్నైజ్డ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీలో అంటే మనమందరం కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఎలాగా పాలిష్డ్ అవ్వాలి, మోడర్నైజ్డ్ అవ్వాలి, ఎక్విప్డ్ అవ్వాలి, స్కిల్డ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దాని మీద మనం దృష్టి సాధించవలసిన విషయం. సో ఇందులో ఎక్విప్మెంట్ అనేవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మన దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్తో చేసే డిజైన్స్తో మనం చేతితో చేసే డిజైన్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్రతి దాంట్లోని హ్యాండ్ మేడ్ అంటే చాలా కాస్ట్లీ చేసేస్తారు. అంటే ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఉందనుకోండి, నార్మల్ కార్ అంటే అది 10 కోట్ల కారు, ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ కార్ అంటారు, ప్రతిదీ మీ చేతితోనే చేసామంటారు. రోలెక్స్ ఉందనుకోండి, మామూలు వాచ్ 1,00,000 లేకపోతే 5,000 నుంచి ₹1,00,000 ఉంటే అది 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటుంది, ఎందుకంటే అది హ్యాండ్ మేడ్ అంటారు. కానీ ఇందులో మాత్రం మెషిన్తో చేసింది, దీనికి ఇంకా పాలిష్ వచ్చింది అనే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆ సైడ్కి వెల్ ఫినిష్డ్ దానికి వెళ్ళిపోతారు. సో మనం అందరం కూడా మన స్కిల్ని ఎలా డెవలప్ చేసుకుంటాం. నేను ఇక్కడ కాకినాడలో వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కూడా చాలాసార్లు అడిగిన తర్వాత ఇక్కడ సిడ్బీ అని ఒక బ్యాంక్ తీసుకొచ్చాను. మీ ఇండస్ట్రీకి మీకు కొలాటరల్ ఫ్రీ లోన్తో పాటు క్లస్టర్ ఫైనాన్సింగ్ చేసే ఒక బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లోకి 2 వస్తే 2 ఒకటి కాకినాడకి, ఒకటి మచిలీపట్నానికి తీసుకొచ్చాను. ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇంత
ఇండస్ట్రీ వాల్యూస్ ఉన్నాయి, సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు అలాట్ అస్ అని చెప్పగానే వాళ్ళు ఇక్కడికి ఇచ్చారు. సో క్లస్టర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అంటే మీరు మనిషికి ఒక మిషన్, ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుని మన సంవత్సరాలుగా ఆ కంపెనీని ఏ విధంగా రన్ చేయగలుగుతున్నారో అదే విధంగా రన్ చేయడం కోసం ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని మీ ద్వారా ఈ సభ ద్వారా తెలుసుకుంటూ తెలియజెప్తున్నటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున మనందరం కూడా ఆలోచించవలసింది, ఈరోజు చాలామంది చెప్పారు ఏదైతే కమ్యూనిటీ కావాలండి ఇప్పుడే వల్ల. ఆ రోజు నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు చాలా మంది కమ్యూనిటీ అడిగారు, మీకు స్థలం ఉన్నా చాలా మంది డబ్బులు అడిగారు. మొట్టమొదటిగా కాకినాడలో స్వర్ణకారులకి కళ్యాణ మండపం డబ్బులు ఇప్పించింది నేనేనని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ రోజు సాగించడం జరిగింది. మీరు మళ్ళీ వీళ్ళు అప్పటికిప్పటికి పెరిగింది, జనాభా పెరిగారు, అందరూ పెరిగారు, పెద్దలు కావాలని అడుగుతారు. కానీ ఇప్పుడు అప్పుడైతే స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు స్థలాలు లేవు, చాలా డిమాండ్ అయిపోయింది. అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మన డిసిసి బ్యాంక్ మాట్లాడారు చిట్టుబాబు, వివిధ కులాలకు ఇస్తున్నారు, మనకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రామిస్ కూడా ఉంది ప్రభుత్వ దృష్టిలో. భవిష్యత్తులో ఏదైతే పెన్షన్ విషయం ఉందో మన వాళ్ళకి కోరుతున్నారో దాని విషయంలో ప్రభుత్వ దృష్టిలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకి విశ్వభారతి కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా స్వర్ణ కార్పొరేషన్ కూడా కావాలని డిమాండ్ చేశారు మీరు, అది కూడా ఈరోజు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా స్వర్ణకార కార్పొరేషన్ కూడా ఆ రెండు కార్పొరేషన్ ద్వారా మంచి చైర్మన్ ఇస్తారు కాబట్టి చైర్మన్ కమిటీలు అందరూ కలిసి ప్రభుత్వంపై ఏదైతే మనకున్న సమస్యలు ఉన్నాయో మన కంపెనీ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ముందు పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదిక వస్తుంది మనకి, ఆ వేదిక ఉపయోగించుకోవడానికి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేశా, తెలుగుదేశం పార్టీ మీడియా కంపెనీ టీవీ డిబేటర్గా చేశా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా 15,000 పైగా ధర్నాలు అవన్నీ కృష్ణయ్య గారితో నేను 25 ఏళ్ళగా ట్రావెల్ చేస్తా ఉన్నా. కానీ నా కులం వచ్చేసరికి విశ్వబ్రాహ్మణ అయిపోయేసరికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు టైం వచ్చేసరికి ఎంత డబ్బులు పెడతామని మాట్లాడియాలి, కానీ నీకు మేము వెనక అండగా ఉంటామని చెప్పి అడిగినటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో నాయకుడికి రాకుండా పోయింది. మనం అందుకోసం ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు జరిగిన న్యాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 27 పట్టణాల్లో 5,000 కుటుంబాలకి మరి 100 గ్రాముల బంగారం తీసుకెట్లు 5,000 కుటుంబాలకి ఇప్పించగలిగామంటే, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ద్వారా ఇప్పించగలిగామంటే అది ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళే సాధ్యమైన. బాబు దయచేసి పోయిన బయట 10 నిమిషాలు కూడా ఈ రోజున మనకి సంబంధించిన విషయాలు మరి కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బంగారం అంటే కేంద్ర లెవెల్లో ఉంది, మరి కింద వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు సమన్వయం చేసుకోలేక ఎప్పటికప్పుడు మనకు అన్యాయం కూడా అవుతున్నాం. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా మాకు కావాల్సినటువంటి వాటా మాకు రావాలనే ఒక నినాదంతో ఎక్కడికక్కడ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ మేము కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నాం. ఎంపీ గారికి కూడా మేము అదే అడుగుతున్నాం. మాకు ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కావాలి, మాకు స్థలాలు మరి అర్బన్ ఏరియాలు ఎంత టైప్ ఉన్నాయో మరి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఉన్నటువంటి మంగళగిరిలోని ఎక్కువగా మరి ఫోకస్ చేస్తున్నారు స్వర్ణకార కార్పొరేషన్ ఇవ్వడానికి. అందులో మరి అక్కడ మరి విశ్వబ్రాహ్మణే కాకుండా మరి అనేక కులస్తులు, ముఖ్యంగా అనేకమైనటువంటి కులస్తులు అక్కడ ఉన్నారు. అంచేత ఈ యొక్క కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకే ఇవ్వాలని తప్పనిసరిగా మేము కోరుకుంటున్నాం. స్వర్ణకార వృత్తి మాది. నేను చేస్తున్నటువంటి ఈ వృత్తికి విశ్వబ్రాహ్మణ కులస్తుడైనటువంటి స్వర్ణకారుడికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వాలని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఆ విషయాన్ని మీరు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ కార్పొరేషన్ స్వర్ణకార కార్పొరేషన్కి విశ్వబ్రాహ్మణుల వాళ్ళ వృత్తిది వాళ్ళకే ఇవ్వాలని మీరు తెలియజేసి మా యొక్క విశ్వబ్రాహ్మణునికి కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పించవలసిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా మరి తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక తప్పనిసరిగా మా యొక్క సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. తప్పనిసరిగా అవన్నీ కూడా మీరు సానుకూలంతో స్పందించి మరి
సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం హర్షాలను చూరగొనేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను కోరారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అందిస్తున్న పౌర సేవలపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ స్థాయిని సమీక్షించారు. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్లు, బీసీఎస్సీ హాస్టళ్లు, సీఎంఆర్ఎఫ్ అర్బన్ రూరల్ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ధాన్యం సేకరణ, రేషన్ కార్డులు, ఆర్ఓఆర్ సర్వే, స్వయం సహాయ బృందాలకు రుణాలు, కాలుష్య నియంత్రణ తదితర అంశాలలో ప్రజా సానుకూల అభిప్రాయ స్థాయిలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సగటు స్కోరు కంటే జిల్లాలో తక్కువ స్కోరు నమోదైన శాఖల అధికారులతో తగ్గుదలకు కారణాలను విశ్లేషించారు. ఆయా సేవల పరంగా గుర్తించిన లోపాలను చక్కదిద్ది వచ్చే నెల నాటికి అన్ని అంశాలలో మెరుగైన స్కోర్లు సాధించాలని ఆదేశించారు. నాణ్యమైన సేవలను అందించడంతో పాటు సేవలు అందుకుంటున్న ప్రజలతో స్నేహ, సౌహార్దపూర్వక వ్యవహార శైలిని అనుసరించాలని, ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో హర్షాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పొగాకుతో తయారయ్యే పదార్థాలకు దూరంగా ఉండాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జీఆర్టీ ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమాన్ని కమిషనర్ సత్యనారాయణ, జీఆర్టీ జీఎం శివశంకర్, రంజిత్ కుమార్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఆర్టీ నుండి వివేకానంద పార్క్, పిఆర్ కాలేజ్ రోడ్ తిరిగి జీఆర్టీ వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్లు, బీడీలు, హుక్కా చుట్టలను వాడటం, గుట్కా, కైని, జర్దాలను వాడే వారికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు ఆస్తమా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. పొగాకు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. జీఆర్టీ జీఎం శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది జీఆర్టీ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంబీ మేనేజర్ రాజేష్, శ్రీనివాస్, డాక్టర్ అడ్డాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనిషి క్యాన్సర్ వ్యాధికి లోనేటంటే అది మనం సర్వే చేయటం చాలా కష్టం. దీనివల్ల మీకు ఒకటి అందరికీ మనవి చేస్తున్నాను, మనం చేస్తున్న ఈ చిన్న తప్పు వల్ల ఒక వ్యక్తి చేస్తాడు. ఈ వ్యక్తి చేయడం వల్ల అది క్యాన్సర్కి దారి తీస్తే తను సఫర్ అవుతాడు, తన కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పడతాడు. ముఖ్యంగా ఇది గమనించాలి. తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, తన భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, ఎంటైర్ తన జనరేషనే ఇబ్బంది పడతారు. కాబట్టి నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే మరి ధూమపానాన్ని నిషేధిద్దాం. యాంటీ టుబాకోని మనం టోటల్గా ఎరాడికేట్ చేసినట్లయితే మరి సమాజం బాగుపడుతుంది. నీ వల్ల నీ కుటుంబం సఫర్ అవ్వకుండా ఉండాలనుకుంటే, నువ్వు ఆరోగ్యకరంగా జీవించాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ టుబాకోని మనం వాడకుండా ఉండాలి. ప్రభుత్వం కూడా మరి ప్రతి స్మోకింగ్ చేసేటప్పుడు కూడా కింద టుబాకో ఈ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము. తద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తాము. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మనంతా కూడా మీరంతా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మనం కూడా సమాజాన్ని మోటివేట్ చేయాలి. సమాజంలో ఎవరైతే తెలుసో తెలియక వాడుతున్నారో దీనివల్ల కలిగే పరిణామాల్ని వాళ్ళకి వివరించి తద్వారాగా ఈ టుబాకో ఎడిక్ట్ అయిపోయిన వారందరూ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా మేమందరినీ ఇందు ముందుగా తెలియజేస్తున్నాండి. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. గ్రాండ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్ అండ్ జైబ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్, టోటల్ జిఆర్టీ గ్రూప్ వీఆర్ డూయింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ గ్రేట్ బీయింగ్, అంటే వెల్నెస్ కాన్సెప్ట్ మీద ఈ వాకథాన్ చేస్తున్నాం. సో ఇందాక సార్ చెప్పినట్టుగా టొబాకో అనేది ఎంత ఇంజూరియస్ మనందరికీ తెలిసిందే. ఇది పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ బీయింగ్ ఇనిషియేటివ్. సో ఈ టొబాకో వల్ల మనతో పాటు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా పొగ పీల్చడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని టొబాకో తాగనివ్వద్దు. సో టుడే ఈజ్ అన్ అకేషన్ ఆఫ్ వరల్డ్ నో టొబాకో డే. మేము వాకథాన్ అనేది ప్లాన్ చేస్తాం, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దామని. ఎందుకంటే మంచి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అవగాహన అనేది చాలా మందికి తెలియదు. సో మనం ఎంత కుదిరితే అంత వరకు మన వాళ్ళకి చెప్పి టొబాకో మాన్పించి సొసైటీకి మంచి చేయాలని కోరుతున్నాము. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాలబాలికల స్వీయ ఆత్మరక్షణకు తైక్వాండో దోహదపడుతుందని శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో మే 1 నుంచి 31వ తేదీ వరకు తైక్వాండో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం, ఇటీవల జరిగిన పోటీల్లో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులకు పథకాలు, సర్టిఫికెట్ల బహుకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య అత్యంత ప్రధానమన్నారు. ఈ తైక్వాండో ద్వారా స్వీయ రక్షణతో పాటు మానసిక దృఢ
దృఢత్వం, శారీరక వికాసం, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందుతాయన్నారు. జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, కోచ్ సత్యనారాయణ మాట్లాడుతూ నెల రోజుల పాటు తైక్వాండోలో 21 గోల్డ్ మెడల్స్, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో 14 సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ కెవి సత్యనారాయణ, పీటీ అసోసియేషన్ సెక్రటరీ మాచారావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టీచర్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, గొప్పవాడు అయి ఉండొచ్చు. అది పిల్లలకి బోధించలేనప్పుడు ఎంతున్నా కూడా అది పనికిరాదు. ఈ అవార్డులే ఆ టీచర్ మూర్తి గారు ఎంత గొప్పవారు అనేటువంటి దానికి ఒక నిదర్శనం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా మూర్తి వారి వద్ద నేర్చుకుని, ఇది 2 రకాలు మీకు ఉపయోగం. ఒకటి మీ గౌరవం పెరుగుతుంది, రెండోది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. తప్పకుండా మూర్తి గారి గైడెన్స్లో ఇప్పుడే నా ముందు మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మీకు పాఠం చెప్పేటువంటి టీచరు, ఇక్కడ యోగా చెప్పేటువంటి టీచరు, కరాటే నేర్పారు. అంచేత గురువు కూడా తల్లిదండ్రులతోటి సమానమైనటువంటి గౌరవాలు ఇచ్చి ఆయన మాటని గౌరవిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని చెప్పి నా నమ్మకం. తప్పకుండా మీరు మూర్తి గారి గైడెన్స్లో ఇంకా 3 కాదు ఇంకా ఎక్కువ అవార్డు తెచ్చుకుని మీరందరూ కూడా మూర్తి గారికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫలితాలు వాటంతటా వస్తాయి. ఇవంతా ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని ప్రేమించేటువంటి, మిమ్మల్ని ఎంతో ఎత్తుకి తీసుకెళ్లాలనేటువంటి మీ తల్లిదండ్రులను కూడా మీరు గౌరవించాలి. నీ తల్లిని దేవునిగా పూజించు, నీ తండ్రిని దేవునిగా పూజించు, నీకు కోచింగ్ ఇచ్చినటువంటి కోచ్ని దేవునిగా పూజించు. సత్యమేవ జయితే, ఇప్పుడు కూడా సత్యాన్ని పలకడానికే మనం ప్రయత్నం చేయాలి. బివేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ అన్ట్రూ, స్టిక్ టు ట్రూత్, వి షల్ సక్సీడ్ మేబీ స్లోలీ బట్ షూర్లీ. అసత్యమైన వాటికి దూరంగా ఉండండి, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండండి. ఆలస్యమైనప్పటికీ సత్యమే విజయం సాధిస్తుంది. అటువంటి సత్య మార్గంలో నడుస్తూ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కోచ్ గారికి, పెద్దలందరికీ. కాకినాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన డి శ్రీనివాసరావుకు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా బాధ్యతలు చేపట్టిన డి శ్రీనివాసరావు అతి తక్కువ కాలం మాత్రమే సేవలు అందించినప్పటికీ తన అనుభవం, నిబద్ధతతో విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందారు. పట్టణ ప్రణాళిక, నగరాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఆయన చూపిన చొరవ అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో నిజాయితీ, అంకిత భావంతో పనిచేసిన డి శ్రీనివాసరావు పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరాభివృద్ధి కార్యక్రమాల అమల్లో శ్రీనివాసరావు అందించిన సేవలను కొనియాడారు. అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ ఏసీపీ సేవలను ఆయన కొనియాడారు. అనంతరం కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, అసిస్టెంట్ సిటీ ప్లానర్ డి శ్రీనివాసరావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత పదవీ విరమణ పొందుతున్న ఏసీపీ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సహచరులతో కలిసి ఆయన సేవా కాలంలోని అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్ అయిపోయి అనుకుంటారు. పదవి కాలం అయిపోయింది కదా, ఇంట్లో కూర్చోవాలి అనుకుంటారు కొంతమంది అనుకుంటారు. అయితే పదవి అయిపోయింది కదా అనుకుంటారు. చెప్పాలంటే ఈరోజు సిటీ ప్లానర్గా ఒక 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 30 years 5 సంవత్సరాలు సర్వీస్ చేశారు. చాలా శాఖలు ఉన్నాయి, కానీ ఈరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ ఉందంటే సిటీ. మీరు కానీ సరిగ్గా ఇవ్వకపోతే మనకి అది ముందుకెళ్ళే పరిస్థితి. ఎప్పుడైతే ఈరోజు సిటీ ప్రాంతంలో కష్టపడి పనిచేస్తున్నారో ఈ సిటీలన్నీ బాగుపడుతున్నాయి. సిటీ ప్లానింగ్ అది ఉన్నది, చాలా కష్టాలు ఉంటాయి. కొంతమంది ఏమో తీయమంటారు, కొంతమంది పెట్టమంటారు. అక్కడ చాలా తలపడి వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన జాబ్ ఇది. చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. నేనే చెప్తుంటాను, అనుకుంటే చెప్పిన తర్వాత కొన్ని ఆటంకాలు
ఆటంకాలు వస్తుంటాయి. అది ఎమ్మెల్యే గారు చెప్పిన సార్ అవ్వలేదని ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఉంటుంటాయి. చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఇది చెప్పాలి. అయినప్పుడు కూడా 35 సంవత్సరాలు శ్రీనివాస్ గారు దిగ్విజయంగా నడుపుకున్నారంటే ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు నేను అపాయింట్మెంట్ అయింది, నేను ఈ పొజిషన్ ఉండడానికి ఆడే గర్వకారణం చెప్పాలి. టీచింగ్ ఒక సైకిల్ ఫ్రెండ్గా మా ఫ్రెండ్షిప్ 45 years అండి. అంటే ఫ్రమ్ 5th నుండి ఈ రోజుకి ఎలా ఉన్నా నేను ఈ పొజిషన్ ఉన్నానంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా పిలాయుడు, నా ప్రాణ స్నేహితుడు. నేను సభాముఖంగా అంటే ఆడుకుంటానంటే నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి అంటే ఆయన ముందు చెప్పడం ఐ నో వర్డ్స్ డిస్క్రైబింగ్ అబౌట్ హిమ్. నేను ఇలా ఉంది కారణం ఈ స్టేజ్ మీద ఎమ్మెల్యే గారి దగ్గర అంటే పక్కన కూర్చొని కమిషనర్ గారి దగ్గర ఆఫీసర్ దగ్గర మీ ముందు నేను నిల్చొని మాట్లాడడానికి కారణం నా బిహైండ్ కర్టన్ చెప్పారు ఈజ్ గ్రేట్ పోస్ట్. మరి ఎలా ఆయన కూడా చాలా ఏయింది ఆయన. అంటే నేను డయస్ మీద 2 నిమిషాలు చెప్తాను, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. అంటే నేను ఎందుకంటే ఈ మన ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి జనరల్గా రిటైర్మెంటు అంటే ప్రమోషన్ మీద వెళ్ళేటప్పుడు కనీసం ఫిల్ స్టేషన్ కూడా చేసే టైం ఉండదు. అక్కడ యంత్రాంగం కానీ ఇనిషియేషన్ లేకపోవడం కానీ అదే ట్రాన్స్ఫర్లు అయ్యేటప్పుడు కానీ ఇంత ఉండదు. ఇక్కడ నేను తక్కువ టైంలోని నాకు ఇలా ఫిల్ స్టేషన్ చేశారంటే నేను నిజంగా నా జీవితంలో రుణపడి ఉన్నానని చెప్పాలి. ప్రతి వర్క్ వందనాలు, ప్రతి వర్క్ ఈ చూస్తున్న నాకు ఆ కొటేషన్ బాగా గుర్తొస్తుంది. సో యూ హ్యావ్ టు సీ అబ్జర్వ్ ఇన్ దిస్ హిస్ ఫేస్ ఈజ్ ఆల్వేస్ లాఫింగ్. సో ఈ ఆల్వేస్ లాఫింగ్ మీన్స్ he is very happy. He is giving his happiness to all. If I'm correct, say really Shakespeare. The quotation exam really expect him. He take less. And if I am not ఇప్పటి వరకు కూడా I never seen any కొంచెం కూడా ఆ స్మైలీనెస్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఇక్కడ మనం కూర్చొని హాఫ్ అన్ అవర్ అండి ఐ డిడ్ంట్ సీ. సో ఈ టేకింగ్ లెస్. సో దట్ కొటేషన్ రియల్ అప్లికబుల్ whether you agreed or not, whether we are agreed or not. సో మనం ఇందాక మీకు చెప్పాను, ముందే చెప్పింది ఈ మాట చెప్పకముందే మీకు చెప్పాను లక్కీ ఫీల్ అంటే ఎలా ఉంటుంది. కాబట్టి మనం కూడా జీవితంలో అందరిలాగా ఇలా ఉండకపోయినా ఆయనంత డబుల్ ఎంటెక్ మనం చేయకపోయినా డాక్టరేట్ మనం తీసుకెళ్ళకపోయినా బట్ మనం మనలా ఉందాం. బట్ ఇక్కడ కూడా మనం ఒకటి తీసుకోవాలి. యూ టేక్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్ మోర్, యూ గివ్ టు అదర్స్ లెస్. ఏం తీసుకోలేదు అతని దగ్గర నుంచి మనం ఏం ఇవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. మంచిని అతనిలో ఉన్న గొప్పతనాన్ని మనం తీసుకోవాలి. మనలో ఉన్న బ్యాడ్నెస్ ఉంటే గివ్ టు అదర్స్. సత్యనారాయణ గారికి, అదేవిధంగా డీసీపీ గారు గారికి, అదేవిధంగా ఈరోజు పదవి విరమణ చేయబోతున్నటువంటి అంటే రేపటి ఆదివారం కాబట్టి రేపటికి రిటైర్మెంట్ అవుతున్నటువంటి మన ఏసీపీ శ్రీనివాసరావు గారికి, అదే వరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సెక్రటరీలకు, టౌన్ బ్యాంక్ సిబ్బందికి, పాత్రికేయులకు నా నమస్కారాలు. ముఖ్యంగా శ్రీనివాసరావు గారు వచ్చి తక్కువ సమయం అయినప్పటికీ ఒక మంత్ దాదాపు 25 రోజుల్లో ఏమో ఒక కరెక్ట్గా ఒక 25 రోజులు ఏమవుతుంది అనుకుంటా జాయిన్ అయ్యి కూడా 25 రోజుల పీరియడ్లో ఇక్కడ వర్క్ చేసినప్పటికీ ఆయనతో మనం కలిసి పనిచేసిన టైం కానీ లేకపోతే మనం ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా కలిసి తిరిగిన క్రమంలో కూడా నిజంగా ఒక సంవత్సరం క్రితం లేకపోతే ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఒక టౌన్ ప్లానింగ్లో ఇంకా మనకు మన డీసీపీలతో పాటుగా సమూచిగా మన శ్రీనివాస్ గారు కూడా ఉన్నారని చెప్పేసి ఇంకా బాగా కొన్ని యాక్టివిటీస్ మనం చేయాలి. విఎంఆర్డిఏ అలాగే చిన్న మున్సిపాలిటీ లాంటి పార్వతీపురం లాంటి చోట, బొబ్బిలి దగ్గర బొబ్బిలి లాంటి చోట, తునిలోను అన్ని చోట్ల పనిచేశారు. ఆయన నాకు కూడా సర్వీస్లో సుపరిచితులు. మేమిద్దరు ఒక చోట కలిసి పనిచేయలేదు కానీ పక్కన మున్సిపాలిటీలో మేము కలిసి పనిచేసాము.
ఆయన బాగా స్నేహశీలి, అంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అతి కొద్ది కాలం మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం అనేది మనం విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఒక 6 నెలల క్రితమే డీసీపీ ప్రమోషన్ రావాల్సి ఉంది. ప్రమోషన్ వచ్చి ఆ రోజు కాకినాడ వచ్చే ప్రపోజల్ పెట్టారు. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం లేట్ అవడం వల్ల ఆయనకి రిటైర్ అయ్యే టైంకి డీసీపీ ప్రమోషన్ రాకుండా ఉన్నందుకు మేమందరూ కూడా చాలా. హిందువులైన ఎస్సీ, దాని ఉపకులాలకు చెందిన వారందరూ ఐక్యంగా ఉంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి జాంబవసేన నాయకులు పిలుపునిచ్చారు. పిఠాపురం శ్రీ సూర్యారయ విద్యానంద గ్రంథాలయంలోని సభా సదన్లో జాంబవసేన షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిపారు. అంతకుముందు డప్పు కళాకారులతో కలిసి స్థానిక కుంతే మాధవస్వామి కోనేరు నుంచి పాదగయ క్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రంథాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిపారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం డాక్టర్ తిలక్, తాతిపూడి దివాకర్, పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో వేద పండితుల దగ్గర నుంచి అర్చకత్వం నేర్చుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి, అట్లాగే డప్పు కళాకారులు అందరు ఏమనుకుంటారంటే డప్పు కళాకారులు వాళ్ళు కేవలం డప్పు మోగిస్తారని చెప్పి, చాలా చక్కగా మా డప్పు కళాకారుల బృందం తకిట తకిటత అని చెప్తూ వాళ్ళు శాస్త్రీయబద్ధంగా డప్పుని మ్రోగించడం జరిగింది. దాన్ని అందరికీ చూపించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, పుర ప్రజలు, పిఠాపురం పుర ప్రజలందరూ గమనించగా చాలా అద్భుతంగా ఒక శోభాయాత్రగా ఆ చెరువు దగ్గర నుంచి బయలుదేరి దేవస్థానం వరకు వెళ్ళి ఇక్కడ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు నిర్వాహకులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాం. హైదరాబాద్ నుంచి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కార్యక్రమం సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని చెప్పి, హిందూ దళితులందరూ ఐక్యంగా ఉన్నారని చెప్పేసి, హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువులందరూ హిందూ దళితుల్ని హక్కున చేర్చుకుంటున్నారని చెప్పేసి ఒక గొప్ప సందేశం ఈ కార్యక్రమం ద్వారా వచ్చిందని మేము అనుకుంటున్నాం. షెడ్యూల్ కులాల్లో హిందువుల్ని ఒక్కొక్క ఊళ్ళో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సార్, వేళ్లల్లో వెతుక్కోవాల్సి వస్తుంది. వేళ్లల్లో కాదు, వేళ్లల్లో వెతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. మేము అలాంటిది ఇంతమంది ఉన్నారు, మాకు ఇంత అండ ఉంది అనేసి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక సంచలన కేసు ఒకటి ఫైల్ అయింది. అది వేసింది షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ తరపు నుంచి మేమేనండి. అదేంటంటే ఆర్టికల్ 1950 ప్రకారం ఒక సామాన్యుడు క్రైస్తవంలోకి వెళ్తేనే అతనుకున్న ఎస్సీ హోదా పోతుంది కదా. అలాంటిది ఒక చర్చ్ నిర్వహించేటువంటి పాస్టర్లు వాళ్ళకి ఎస్సీ హోదా ఎలా ఇస్తున్నారు, ఎస్సీ రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు, ఎస్సీ అట్రాసిటీ పెట్టే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి, అందులో పిఠాపురం కూడా ఉంది, అలాగే మరి డప్పు కళాకారులను కూడా సన్మానించుకోవడం, వారి యొక్క ఘనతని కీర్తించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరగాలని, మరి అందులో మా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనేవి వాటి యొక్క ఆవశ్యకత వేరే అవుతున్నటువంటి, అంటే సైడ్ ట్రాక్ మలుతున్నటువంటి ఈ సందర్భంలో మరి నిజమైనటువంటి ఎస్సీలకు ఆ రిజర్వేషన్లు వర్తించాలనే ఉద్దేశం మీద ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సినీ ఆర్కెస్ట్రా పితామహుడు పెద్దిరెడ్డి గంగాధరం మాస్టర్ ఆర్కెస్ట్రాని ఏర్పాటు చేసి ఎంతో మంది సంగీత కళాకారులకు తీర్చిదిద్ది వారికి జీవనోపాధి కల్పించారని సరస్వతి గానసభ కార్యదర్శి పేపకల రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో పెద్దిరెడ్డి గంగాధరం మాస్టర్ పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వరార్చన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పెద్దిరెడ్డి గంగాధరం మాస్టర్ కుమారుడు పెద్దిరెడ్డి సతీష్ అధ్యక్షత వహించగా సరస్వతి గానసభ ఉపాధ్యక్షులు లక్కరా సత్యనారాయణ టిక్కు ముఖ్య అతిథిగా, కార్యదర్శి పేపకల రామకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుమలరావు, ఉపాధ్యక్షుడు ఈశ్వర్ ధర్మారావు, జాయింట్ సెక్రటరీ బి నాగేశ్వరరావు, ట్రెజరర్ జె సాల్మన్ రాజు ఆధ్వర్యంలో గంగాధరం మాస్టర్ శిష్యులు సంగీత కళాకారులు ఆలపించిన సినీ పాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పేపకల రామకృష్ణ గంగాధరం మాస్టర్ ఆర్కెస్ట్రాకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు. ప్రపంచంలో కూడా వాళ్ళు ప్రవేశించి ఆయన యొక్క కీర్తిని కూడా పెంచారు. వారికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమం పెద్దిరెడ్డి గంగాధరం యొక్క గొప్ప అదృష్టం ఏంటంటే తిరిగి ఇంకొక ఆర్కెస్ట్రా పెట్టాలని చెప్పినప్పుడు కూడా వారి కుమారుడు సతీష్ గారు తండ్రి గారి యొక్క లెగసీని కంటిన్యూ కోసం చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన పుట్టినరోజు నాడు ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మా అసోసియేషన్ నుంచి మా సరస్వతి గారి సభకి వెళ్ళిన ఉపాధ్యక్షులు శ్రీ వెంకట సత్యనారాయణ గారు టిక్కు గారికి పంటలు ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే మే 30వ తారీఖు అనేటటువంటిది ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు నాడు ప్రోగ్రాం ఉంది కాబట్టి వారు బుక్ చేసుకోకపోయినప్పుడు కూడా ఆ డేట్ని బ్లాక్ చేసేమని చెప్పేసి మా మేడం గారు చెప్పారు. అందుచేత వారు వద్దంటే వేరే ఈ 30వ తారీఖున ఈ థియేటర్ వేరే వాళ్ళ జరుగుతుంది తప్ప ప్రతి సంవత్సరం మేము 30న ముందు బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది ఆ డేట్కి ఎవరికి ఇవ్వదు. మా గంగాధర మాస్టర్ గారి 88వ జయంత్యోత్సవ వేడుకలకు ఇచ్చేసిన అతిథులందరికీ కూడా సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్దలు లక్కరాజు సత్యనారాయణ గారు, టిక్కు గారు, సరస్వతి గానసభ ఉపాధ్యక్షులు స్వాగతం సార్. అండ్ పెద్దలు చక్రధర్ గారిని హృదయపూర్వక స్వాగతాలు తెలియజేస్తున్నాం. అండ్ పేపకాయ రామకృష్ణ గారు ప్రముఖ న్యాయవాది, సెక్రటరీ ఆఫ్ సరస్వతి గానసభ, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పితామహుడు గారికి సదర స్వాగతాలు తెలియజేస్తున్నాం. మహిళా సాధికారతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ కు బలమైన పునాది వేసి మహిళా సాధికారతకు బాటలు వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ నియోజకవర్గ మహిళా నాయకులు మల్లెపూడి నాగదీపిక, రాష్ట్ర నాయకురాలు తుమ్మల సునీత, సుంకర పావని, నాయకురాలు కొప్పనాతి నాగకుమారిలు పేర్కొన్నారు. పార్లమెంట్ బిల్ తో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడం మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
వాకింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయంపై శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ నందు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ నగర క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లిపూడి నాగదీపిక మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని, మహిళలకు రిజర్వేషన్లు ప్రాధాన్యత ప్రకటనలకే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చేలా మహానాడులో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, మహిళలకు రాజకీయ స్వేచ్ఛ సముచిత స్థానం కల్పిస్తూ వాకింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, మహిళలకు గౌరవం, అవకాశాలు, నాయకత్వం కల్పించే పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించింది, తొలి మహిళా స్పీకర్ను నియమించింది, రాష్ట్రానికి డ్వాక్రా సంఘాలను పరిచయం చేసి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు కోపనాథి నాగకుమారి మాట్లాడుతూ 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి 1.12 కోట్ల మంది మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని, మహిళలకి అత్యధికంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తూ స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి నాగదీపిక, సుంకర పావని, పొంగా సత్య, తుమ్మల సునీత, కలగా శివరాణి, బంగారు సూర్యవతి, కోపనాథ్ నాగకుమారి, ముత్యాల రాణి, చింతలపూడి భవానీ, కుసుమకుమారి, బంగా నూకాలమ్మ, కోడూరి నీలిమ, రామలక్ష్మి, రమణమ్మ, రమాదేవి, కలగా సువర్ణ, వల్లపు మంగ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేశారని చెప్పాలి. సంస్థాగత ఎన్నికల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించడం కానీ, రిజర్వేషన్ కల్పించడం కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదే పందాలో సెకండ్ జనరేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఆర్థికంగా బలోపేతం కావాలి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయితేనే సామాజికంగా ఆర్థికంగా ఎదగలుగుతారని చెప్పి భావించడం, వాళ్ళని ఎంటర్ప్రినర్లుగా కూడా తీర్చిదిద్దడం కూడా జరిగింది. అదే పందాలో 3వ తరానికి వచ్చేటప్పటికి మన లోకేష్ బాబు గారు యువత, మహిళ ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళ అభివృద్ధి చెందాలి అని చెప్పి మహిళల చట్టసభలో 33% ద్వారా రాజకీయంగా వస్తే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచన నిర్ణయం తీసుకోవడం పట్ల కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రంగాలు చెందిన మహిళలందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో గ్యాదర్ అవడం, మన సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్పడం చాలా సంతోషం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళ పక్షపాతే, రాబోయే ఎన్నికల్లో కూడా మహిళలందరూ కూడా ఒక్క మాట మీదే ఉంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన మన చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ అనేది లోకేష్ గారు ప్రతిపించగానే ఆయన ఆమోదించడం మా మహిళలందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇతర పార్టీల్లో కాదు, మన తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాతి పార్టీ అని మరొక్కసారి మన చంద్రబాబు నాయుడుకి నిరూపించుకున్నారండి. ఎందుకంటే ఆనాడు రామారావు గారి దగ్గర నుంచి మన తెలుగుదేశం పార్టీ అంటే మహిళా పక్షపాత పార్టీ అండి. ఎందుకంటే ఆర్థికంగా అన్నీ కూడా మన డ్వాక్రా మహిళలు అయితే కానీ, 33% రిజర్వేషన్ అయితే కానీ, ఆస్తి సహభాగం అయితే కానీ, ఏదైనా ఆ రోజు నుంచి మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా, లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా మనకి ఈ 33% రిజర్వేషన్లు మనకు కల్పించి మన ఆడవాళ్ళని కూడా ఆర్థికంగా బలపెడతామని మన లోకేష్ గారు ప్రకటించినందుకు మేము మహిళలందరూ కాకినాడ తరపున, అలాగే కొండబాబు గారు కూడా ఎంతో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజునాడు మరి పార్టీ పెట్టి 1982లో పెట్టడం జరిగింది. మరి అదే విధంగా ఆ రోజు మరి మహిళకి ఆస్తుల్లో సమానం హక్కులు కల్పించాలని మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మరి డోకరా సంఘాలు ఏర్పాటు చేసి మరి పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి నాకు ఆలోచన కొలిది మరి డోకరా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసుకుంటే తండ్రికి తగ్గైన కొడుకని నిరూపించుకున్నాడు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఈ 33% ఏ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మహిళల గురించి ఆలోచించలేదు. తెలుగుదేశం పార్టీ అంతే మహిళలంతే తెలుగుదేశం పార్టీ. మరి నారా లోకేష్ గారు మరి మహిళల్ని కేటాయించి మరి 33% ఇవ్వడం వల్ల ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ రుణపడి ఉంటారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మన కాకినాడలో ఉన్న లేడీస్ అందరి తరపుని
ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ సీఎం సార్. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలకు వెన్నెముకగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్న కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఊపిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జంపన రవీంద్ర వర్మ ఆకాంక్షించారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల రోటరీ బ్లడ్ బ్యాంక్ లో కేటీసీ విద్యా సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినం పురస్కరించుకుని ఊపిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఊపిరి ఫౌండేషన్ సభ్యులు 25 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఊపిరి ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర వర్మ మాట్లాడుతూ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు, ఊపిరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మద్య పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా 2 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర సరుకులు, ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాకినాడలో ఉంటున్న చాలామంది ఎన్జిఓస్కి డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు బ్యాక్ హ్యాండ్లో పరోక్షంగా ప్రత్యేకంగా కూడా ప్రతి నెల ఆర్థిక సహాయం, అదేవిధంగా అన్ని సహాయాలు అందిస్తున్నారు. అదేవిధంగా సారు మరిన్ని మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని, అదేవిధంగా P4లో భాగంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది సారు. ఆ గ్రామాలతో పాటు మిగతా గ్రామాలను కూడా ఆయన పర్యవేక్షణలో మరిన్ని సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన వాలంటీర్లందరికీ కూడా, మరి ముఖ్యంగా సునీల్కి, రామరెడ్డికి, మరి పండు, మిగతా రుద్ర, మిగతా ఆకాశ, మిగతా వాళ్ళందరికీ కూడా, సూరిబాబు, మిగతా అందరికీ కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈయన పుట్టినరోజు సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలన్నింటికీ కూడా అందరి మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో కాకినాడ నగరానికి ఉత్తమ ర్యాంకింగ్ సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో అమలు చేస్తున్న స్వచ్ఛ కాకినాడ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను విస్తృతంగా సేకరించాలని శానిటేషన్ సెక్రటరీలు, వార్డు సచివాలయ సిబ్బంది మెప్మా ఆర్పీలకు ఆయన ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి గుర్తింపు, మెరుగైన ర్యాంకింగ్ రావాలంటే ప్రజలు అందిస్తున్న ఫీడ్బ్యాక్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాలు వేరు చేయడం, పరిశుభ్రత చర్యలు, ప్రజలకు అందుతున్న పారిశుద్ధ్య సేవలపై పౌరుల అభిప్రాయాలను నేరుగా సేకరించాలని సూచించారు. ప్రతి వార్డ్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ ప్రాధాన్యతను వివరించడంతో పాటు నగర పరిశుభ్రత కార్యక్రమాలపై వారి స్పందనను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, పౌరులు కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కమిషనర్ కోరారు. పౌరుల ఫీడ్బ్యాక్ సర్వేలో ఎక్కువ మంది పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, నగరంలోని ప్రతి కుటుంబానికి ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సూచనలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డీసీపీ కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, ఏసీపీ శ్రీనివాసరావు, శానిటేషన్ విభాగం అధికారులు, స్వచ్ఛాలయ సిబ్బంది, మెప్మా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైనేజ్ క్లీన్ సంబంధించి మన ఇంజనీరింగ్ వారు ఆధ్వర్యంలో వారు చూస్తున్నారు. ఎంహెచ్ గారు పర్యవేక్షించి, ఎస్సీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం 23 వర్కులకి 18 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 5 వర్కులు స్టార్ట్ అవ్వాలి. అవి కూడా స్టార్ట్ చేసేస్తాం. అట్లాగే మనకి మా ఊరు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసే సమయంలో మన వారు సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకోవాలి. అంటే మన కాకినాడ డైలీ కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా స్టాఫ్ని ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, రోడ్ క్లీన్ చేస్తున్నాము, ఈ పనులు చేస్తున్నామమ్మా, కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీరు రిక్వెస్ట్ చేయడం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అది స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఒక భాగము. దానికి స్వచ్ఛ సర్వేక్షణ టీంకి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ విజిట్ చేశారు. వచ్చే సమయానికి మరి ఎంతో కూడా మన కాకినాడని సుందరంగా తీర్చడానికి అంత బాధ్యత చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరైతే మొన్న మత పెద్దలతో మీటింగ్ పెట్టామో, స్కూల్ కమిటీస్తో పెట్టాము, ఆర్డబ్ల్యూఎస్తో పెట్టాము, రెడ్ క్రాస్ వారిని ఇన్వైట్ చేశాము, అసోసియేషన్స్తో, ఎన్జిఓస్తో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని మనం సంకల్పం చేస్తున్నాం. మరి దీనికి ప్రజలు కూడా మనకు కొంచెం సహకరించాలని అందరినీ కోరుతున్నాము. దానికి సంబంధించి మన స్టాఫ్ వారితో ప్రజలతో మమేకమయ్యి ఈ క్లీన్ స్వీప్ కాకినాడని మరి తొందరగా మనం కంప్లీట్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తూ
రమణయ్యపేట ఏసీఐఐసి కాలనీ వద్ద గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ 36వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని పేదలకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సమస్త సృష్టికి మూలం ఆది పరాశక్తి అయిన దుర్గమ్మ అని అన్నారు. జగన్మాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని అన్నారు. దుర్గాదేవి ఆలయాన్ని నిర్వహిస్తున్న లక్కోజు వెంకటరమణ భక్తి శ్రద్ధలతో పూజించడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు. తిక్కా సత్యబాబు మాట్లాడుతూ భక్తులు కోరుకునే కోరికలను తీర్చే అమ్మవారిగా దుర్గమ్మ విశిష్ట ప్రాచుర్యం పొందారని అన్నారు. భక్తులు విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది యనమల రామం, ప్రసాద్ నాయుడు, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకెల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అయిన బుల్లెబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడిని 1992లో ఇక్కడ గుడిని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి కానీ ఇలా వార్షికోత్సవాలు కూడా వెంకటరమణ ఆధ్వర్యంలో అంతా ఘనంగా నిర్వహణ జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎంతో విశ్వాసంతో అమ్మవారు అంటే ఇక్కడ ఏమైనా కోరికలుంటే ఈ అమ్మవారు చెప్తే తీరుతాయన్న ఒక నమ్మకం, విశ్వాసం భక్తుల్లో ఉంది. దాన్ని అనుసరించి ప్రతి శుక్రవారం కూడా ఎంతోమంది మహిళలు కానీ ఇలా అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క సమస్యలను తీర్చమని అమ్మవారిని పోవడం జరిగింది. ఎంతోమందికి ఆ యొక్క మహత్యం కనపడటంతో అమ్మవారి విశేష ఆదరణ అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నందుకు వారి ప్రత్యేక అభినందనలు. అదే ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మరి ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తున్న భక్తి భావంతో నిర్వహిస్తున్న వెంకటరమణ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియదు. గుడి దగ్గరికి మేము ఎప్పటి నుంచి వస్తుంటామండి. ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తుంటుంటాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం చక్కగా పూజారి గారు చెప్పారు. మాకు అలాగే ఈ విరాళం అది ఇస్తుంటారు. పుణ్యమంతులు సత్యనారాయణ గారిని హైదరాబాద్ వాస్తవ్యులు ఆయన ఏర్పాటు చేస్తుంటారండి. అన్నిని ఇప్పుడు ఇది కూడా ఆయనే చేస్తారు. మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్ కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు చరిత్రలో నిలిచిపోతారని 5వ డివిజన్ టీడీపీ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ లోకేష్ కార్యక్రమంలో పాల్గొనేందుకు 5వ డివిజన్ పేర్రాజుపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి భారీ సంఖ్యలో మహిళలు తరలి వెళ్లారు. ఆటోలో తరలి వెళ్తున్న మహిళలు థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు, థ్యాంక్ యూ నారా లోకేష్, జయకొండబాబు అంటూ నినాదాలు చేస్తూ సమావేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా బత్తుల భవానీ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన చంద్రబాబు గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఆనందంలోనే మేము మీటింగ్కి వెళ్తామండి. కొండబాబు గారి ఆదేశాల మేరకు సూపర్ స్టార్ ఘటమనేని కృష్ణ 83వ జయంతి వేడుకలను కాకినాడ సిటీ కృష్ణ, మహేష్ బాబు, జై కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కాలకుమార్, చల్లా వెంకన్న, తిరుమల శ్రీనులు మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి సేవాభావంతో ఉన్నతంగా రాణించిన మహనీయులు సూపర్ స్టార్ ఘటమనేని కృష్ణ అని కొనియాడారు. సూపర్ స్టార్ కృష్ణ తన సినీ జీవితాన్ని తేనె మనసుల సినిమాతో ప్రారంభించి అందరికంటే ఎక్కువ సినిమాలు తీసి ధృవతారలుగా నిలిచారని పేర్కొన్నారు. సినీ నటునిగా సామాజిక, సాంఘిక, సంస్కృతిగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా చనిపోయిన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు బోరా వెంకటేశ్వరరావు, కాలా భీమా, మట్టా దుర్గారావు, ఎస్వి టైలర్ శేఖర్, ఉప్పాడ అప్పన్న, ఎలుదూటి శ్రీను, బోరా ఎల్లారెడ్డి, గొరుసు సుబ్బారావు, జోహర్, బోరా ప్రసాద్, అవ్వ అప్పలరాజు, పిల్లి జగత్, నాయన్ నూకరాజు, వైన్స్ రాము, సాడిరాజు, కొరియర్ రాము, మూర్తి తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. 83వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కృష్ణ, మహేష్ బాబు అభిమానులకు. ప్రతి సంవత్సరము భారతమాత గుడి దగ్గర భారీ ఎత్తున అన్నదానం పెడుతూ, అలాగే కృష్ణ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, కొత్తపేట కృష్ణ మహేష్ అభిమానులు చాలామంది ఉన్నారు. అందరూ సహకారంతో పేరు పేరున చెప్పకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన దాతలందరూ కలిపి మీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు 300 పైన సినిమాలు యాక్ట్ చేసి సాహసాన్ని మారుపేరైన మోసగాడు, సింహాసనం, సినీ ఫీల్డ్కి కొత్త చరిత్ర సృష్టించడానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గారు. దానివల్ల వారికి సినీ ఫీల్డ్లో ఎనలేని గౌరవం సంపాదించుకుని తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఈరోజు కూడా మౌటులేని మహారాజుల సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక డిగ్నిటీలాగా, ఒక పేరు, ఒక ప్రఖ్యాతులుగా సంపాదించుకుని ఈరోజు కళా అభిమానులకి అందరికీ కూడా చిరస్థాయిగా ఉండిపోయారు. అందుకే ఈరోజు మనకి పుట్టినరోజు వర్ధంతాన్ని ఇంత ఘనంగా ఈ పేటలో చేస్తున్నాం. మనకు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు 83వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం జరుపుతున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అప్పన్న గారు, తిరుమల శ్రీని గారు, మన కాల భీమన్న గారు ఆధ్వర్యంలో రాము గారు, వైన్స్ రాము గారు,
మన చల్లా వెంకన్న గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా జరుపుకుంటూ ఉంటున్నాము. మన సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే మన మహేష్ బాబు అభిమానులు కూడా ఇందులో పాల్గొని మాకు ఎస్పీ టైలర్ శేఖర్ గారు ఇలాగే జరుగుతుంది. అవునా, ఇలాగ ప్రతి సంవత్సరం కూడా కృష్ణ గారి జన్మదినోత్సవం మరియు వర్ధంతి కూడా జరుగుతుంది. ఇలా భారీ ఎత్తున అన్నదానం కూడా జరుపుకుంటున్నాం. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిజిస్ట్రార్ గా విశేష సేవలు అందించిన దుర్గా ప్రసాద్ శేష జీవితం ఆనందమయం కావాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆకాంక్షించారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిజిస్ట్రార్ గా విశేష సేవలు అందించిన దుర్గా ప్రసాద్ శేష జీవితం ఆనందమయం కావాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆకాంక్షించారు. కాకినాడలో దుర్గా ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కోఆపరేటివ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఫణి అధ్యక్షత వహించగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగాను, రాష్ట్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు విశిష్ట అతిథిగా పాల్గొని పదవీ విరమణ చేసిన దుర్గా ప్రసాద్ సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సహకారాన్ని అందించిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మా ఇంట్లో మా అన్నయ్య గారు మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్లో లేకపోతే అయ్యేవారిని ఉండేవాడిని. కానీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను మీ అందరిలో కలిసి మాట్లాడి అవకాశం కల్పించారు దుర్గా ప్రసాద్ గారు. దుర్గా ప్రసాద్ గారు మనొక్కరికే కాదు, మీ శాఖకే కాదు, అన్ని శాఖలకు సంబంధించిన మనిషి ఆయన. అందరితోటి కలిసి ఉండి వ్యక్తి. మీ శాఖలో ఈరోజు రిటైర్ అయినా రాబోయే కాలంలో నేనేం చెప్తానంటే ఎప్పుడు రిటైర్ అయినా నా వయసు తక్కువైనా రిటైర్ అయిన మీ సూచనలు చెప్తాను. మీరు రిటైర్ అయిన అనుకోవద్దు, మళ్ళీ ఇంకా ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తే నిన్ను 100 ఏళ్ళు 100 సంవత్సరాలు కూడా ఆయురారోగ్యంతో ఉంటారు. మీరు రిటైర్ అయిన ఫీలింగ్ తో ఉంటే మేమైతే ఏం చేయలేము, కానీ మీ మేడం గారు పంపిస్తాం బయట. సమాజ సేవలో తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న గరికపతి నాగమణి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో యువ వాహిని సభ్యురాలు గరికపతి నవశివాయ సతీమణి గరికపతి నాగమణి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గరికపతి నాగమణి సత్కళా వాహిని సంగీత కళాశాల చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణమాచార్యులు, కుంచిజిక లక్ష్మి, కూచి భాస్కరం, పలువురు సత్కళా వాహిని సభ్యులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 143 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు సృష్టికర్తలు, పిల్లల్ని భారంగా భావించొద్దని, పిల్లలే మన సంపదని రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నినాదంను తీసుకొని వచ్చారని విమర్శించారు. ఉన్న ఒక్కరిద్దరు పిల్లల పోషణకి అష్టకష్టాలు పడుతుంటే 3-4 కనాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం విస్తుగొలుపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జనసాంస్కృతి మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల వేపల్లవ కుమార్, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జనసాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, పోసమ్మ, నాగమణి, రాజలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా అవుతుంది. ప్రతి ప్రసవం తల్లికి పునర్జన్మ అన్న విషయం తెలియనట్లే నటించడం పట్ల నిపుణులు ఆందోళన వెలువరించారు. పిల్లల కంఠంలోకి పూర్తిగా మహిళల సొంత నిర్ణయం. వారి వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? తల్లి గర్భంలో కూడా రాజకీయమా? చైతన్యంలోనే మహిళలు తమ
తమ హక్కుల కోసం స్వేచ్ఛ కోసం గలవలసిన అవసరం ఉంది. పోరాటం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు 33% రిజర్వేషన్ పై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ మహిళా నేతలు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ లోకేష్ కార్యక్రమం. స్వర్ణకారుల సంక్షస్త్రమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. ఎంపీ తంగళ ఉదయ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రభుత్వ శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. పొగాకు రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జీఆర్టీ వాకథాన్లో నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.